నేను యువగలంలో చేనేత సోదరులకి కొన్ని హామీ ఇచ్చా. మొదటిది, ఇంట్లో మగ్గాలుంటే 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామని, ఇంట్లో పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ అందజేస్తామని, ఇంకా చేనేత వస్త్రాలపైన జిఎస్టీ ఇబ్బందులు ఉన్నాయి, మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ జిఎస్టీ రిబేట్ ద్వారా చేనేత సోదరులకు అందిస్తానని కూడా హామీ ఇచ్చాం. ఇంతేకాకుండా థ్రిఫ్ట్ ఫండ్ తిరిగి ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా చేనేత భరోసా కింద ప్రతి చేనేతకి 25,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. స్వర్ణకారులు ఎప్పుడు లేని విధంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఆనాడు ఇదే గడ్డ పైన నేను హామీ ఇచ్చా. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇచ్చిన ప్రతి హామీ ఈరోజు మేము నిలబెట్టుకున్నామని ఈ సభాముఖంగా మా చేనేత సోదరులకి నేను తెలియజేస్తున్నా. 2024 ఎన్నికల్లో మిమ్మల్ని అందరూ ఒక విషయం కోరా. 5,300 ఓట్ల మెజారిటీతో నేను ఓడిపోయాను. దాని పక్కన ఒక సున్నా పెట్టి 53,000 ఓట్లతో గెలిపించి శాసనసభకు పంపించమని ఆనాడు మిమ్మల్ని అందరినీ కోరా. కానీ మీరు చేసింది ఏంటి? 53,000 కాదు, 91,413 మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు మీరు పంపించారు. ఆనాడు మీకు చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని. దేనికి? అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో పవనంతో పోరాడి మన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు నేను తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా.